ఆరోపించటం. రెండవది అది వివాదం అయిన తర్వాత మీరు ఏమని చెప్పుండాల్సింది, నా బొమ్మ మీకు సమస్య అయితే నా బొమ్మ తీసేస్తానులే, బొమ్మ కనపడకుండా చేస్తానులే, నాకు భూములు కాపాడడం ముఖ్యమని చెప్పుండాలి. ఈ రోజు కూడా చెప్పలేదు అన్నమాట. సో ద క్వశ్చన్ కంటిన్యూస్. ఇంకా రెండోది ఆ పిన్నెల్లి గ్రామంలో ఆ సాల్మన్ అనే అతని భార్య జబ్బుగా ఉండి అతను వస్తే అతన్ని చంపేశారు. కనీసంగా భార్యను చూడడానికి కూడా పోయినవాడు. రెడ్ బుక్ పాలన నడుస్తుంది. రెడ్ బుక్ వల్లనే ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రెడ్ బుక్ దానికి స్థానిక అధికారులు, పోలీసులు వీళ్ళు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు కూడా దీనికి భాగస్వామిగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షం దీనివల్ల జరుగుతుందని ఒక దాడి, రాక్షస పాలన. మళ్ళీ ఆ మాటలన్నీ కూడా ఇంత పనికి వాళ్ళ మనిషి వరకు ఉండరే అనే పద్ధతిలో ఒక మాట. సో పెద్ద పెద్ద మాటలు, తీవ్ర పదజాలం కూడా ఆయన వాడడము. ఇంకోటి ఏమో నాతో పోటీ పడి 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఇన్ని రోజులు పాలించావు, మా నాన్నతో పోటీ పడతానంటావు, నాతోనే పడడానికే మీరు ఇన్ని చేస్తున్నారు అంటే నాతోనే సరిగ్గా పడలేదు, మా నాన్నతో ఏం పడి ఉంటారు అని ఆయన. కాబట్టి వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు మీద పదే ఆ ఫోకస్ టార్గెట్గా పెట్టుకోవడం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. దాడులు అంటారా, ఓకే, వయసు ఇప్పుడు ఉదాహరణకు మన మీడియా విడిపోయింది కాబట్టి అటువైపు వాళ్ళు చచ్చిపోతే కొంతమంది, ఇటువైపు వాళ్ళు చచ్చిపోతే కొంతమంది. నేను ఉదాహరణకు మన సాల్మన్ వార్త వీళ్ళు ఇస్తుంటే వేరే వాళ్ళు అంతకుముందు జరిగిన హత్య కేసులో కేసులు పెట్టారు, హత్యలు అని ఆ వార్త ఇస్తున్నారు, ఈ వార్త ఇవ్వట్లేదు. ఇదేమో వ్యక్తిగతం అంటారు, అదేమో ఇంకోటి అంటారు. కాబట్టి ఏదైనా రాజకీయ హత్యలు మంచిది కాదు. రాజకీయ హత్యలు ఆపడానికి ఏం చేయాలి? ఒకవేళ రెడ్ బుక్ ఇంకొకటో ఇవి నిర్బంధం పెరగడం వల్ల జరుగుతుందో దాన్ని పరిశీలించవచ్చు. ఇంకోటి తీవ్ర స్థాయిలో ఆయన చెప్తూ వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకు విపరీతంగా భూమి ధారాదత్తం చేస్తున్నారు. రియల్ కంపెనీలకు భూములు ఇవ్వడమే కాకుండా వాటి నిర్మాణ పెట్టుబడి కూడా ఎదురిస్తున్నారు. ఇది ఎక్కడ జరగదు. ఇది భూములు ఇస్తే ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇంకా మేము కన్స్ట్రక్షన్ కూడా సబ్సిడీ ఇస్తామన్న స్థాయిలో ఇవ్వడం ఇది జరుగుతోంది. కాబట్టి మీరు అటువైపు ఉన్నారు అని చెప్పే ఒక ప్రయత్నం కూడా ఆయన తీవ్రంగా చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు మీరు అన్నట్టు ఒక ఎదురుదాడి ఇక్కడ కూడా చెప్పారు. 1.5 అయిపోయింది, ఇంకొద్ది రోజుల్లో అయిపోతుంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇంకా రోజులు గడిచే కొద్దీ అది పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక దశలో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా ఇవన్నీ తెలుసుకుంటాను, మా వీళ్ళంతా కూడా సిద్ధం అవుతున్నారని. దీనికి సమాంతరంగా మీరు కనుక గమనిస్తే నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా వైసీపీ యంత్రాంగాన్ని వికేంద్రీకరణ చేసి దశల వారీగా విపరీతంగా కమిటీలు, వీటన్నిటిలో 15 లక్షల మందిని దాదాపు ఇన్వాల్వ్ చేసే ఒక కార్యక్రమం, వీటన్నిటిని కూడా ఒక చోట డిజిటలైజ్ చేయడం. సో క్షేత్రస్థాయిలోనూ అలాగే ఈ డిజిటల్ స్థాయిలోనూ కూడా వీటన్నిటిని చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి. జనంలోకి వెళ్ళటం అనేది దీని క్లైమాక్స్ అవుతుంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మాట్లాడుతూ ఉంటే మటుకు తగ్గేదే లేదు. చాలా తీవ్రంగానే మేము విరుచుకుపడబోతున్నాము. ఆల్రెడీ వీఆర్ ఆన్ అఫెన్స్లో ఉన్నాము, మీరే ఆత్మసమర్థంలో ఉన్నారన్న పద్ధతిలో ఆయన ఈ దాడంతా కూడా జరిగింది. మిగిలిన ఆరోపణలు ఇట్లాంటివి నిజానికి అంత ఎక్కువ వాటి గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈ పద్ధతిలోనే అది నడిచినటువంటి పరిస్థితి. ఇంకొకటి కూడా నిన్న మనం మాట్లాడింది అపోజిషన్. ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఎక్కువగా అడిగారు, నేషనల్ మీడియా వాళ్ళు, మీరు అసెంబ్లీకి వెళ్తారా, తర్వాత జీతాలు ఇది ఇవ్వమంటున్నారు కదా హాజరు కాకపోతే అది ఇది అంటే, ఒకటి మేము వెళ్తామని నేను చెప్పలేదు. రెండోది లాజికల్గా సభలో ప్రతిపక్షం ఉన్నది మేము ఒక్కరమే కదా, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించడానికి ఏంటి అభ్యంతరం? నిజంగానే కక్ష చాలా ఎక్కువైపోయి ప్రతిపక్ష పార్టీగా కాకపోతే ప్రతిపక్ష గ్రూప్గా అయినా గుర్తిస్తారు కదా మామూలుగా. ఎప్పుడూ ఉదాహరణకు రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జనార్దన్ రెడ్డి నాయకుడు, సిఎల్పి నాయకుడు అని అంటారు. ఆయన సిఎల్పి ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో 26 మంది ఉన్నారు, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో 11 మంది ఉన్నారు. సో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించడానికి ఏంటి అభ్యంతరం? మరి జీతాలంటే చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ చెప్పడం ఎందుకని అంటూనే ఒక్కటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉన్న ఒక్క పార్టీని ప్రతిపక్షం అనడానికి ఏంటి అభ్యంతరం? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే, ధర్మ సంకటం ఏమంటే, ప్రతిపక్షంగా గుర్తించడం వేరు, ప్రతిపక్ష నేతగా గుర్తించడం వేరు. ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే దానికి సంబంధించిన ప్రోటోకాలు, జీతభత్యాలు ఇవన్నీ కూడా వస్తాయి.
జీతాలు అంటే అదేం పెద్ద వాళ్ళ ఇష్టం అన్నాడు. అది జీతాలు ఇవ్వకపోతే అదేం సమస్య అన్నట్టుగా కాకుండా ఇట్ ఈజ్ అప్ టు దెమ్, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళని ఏమన్నా చేయనియండి. మరీ దీన్ని జీతాల సమస్యగా దీన్ని చేయకండి అన్న పద్ధతిలో చెప్తూ దాన్ని కొంచెం దాటేశారు. కానీ మాకు సమయం ఇవ్వాలి. సభానాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్షానికి కూడా అంతే సమయం ఇవ్వాలి కదా. ఏ సభలో అయినా ఉన్నది మేము ఒక్కడమే కదా. ఇది ఒక లాజిక్, కొత్త లాజిక్ ఆయన తీసుకొస్తున్నారు. సరే, వీళ్ళు ఏం చెప్తారు, పులివెందుల ఎమ్మెల్యే అయినా ఒక 11 మంది ఉన్న ఒక బృందం కదా, ప్రతిపక్ష బృందానికి నాయకుడు. హోదా రాజ్యాంగబద్ధంగా ఇవ్వకపోవచ్చు, లేకపోతే క్యాబినెట్ హోదా ఇవ్వకపోవచ్చు. ఓకేనా, తగు సమయం ఇస్తామంటే సభకు రా అప్పుడు చూద్దామని వీళ్ళు అంటున్నారు. కాబట్టి సారాంశం ఒకటే తెలుస్తుంది. నిన్న అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళేమో ఎథిక్స్ కమిటీ ద్వారా ఇంకో పద్ధతిలో ఈ అంశాన్ని చర్చనీయం చేసి వస్తేనే జీతం అన్న ఏదో ఓ తీర్మానం ఆమోదించేట్టుగా ఉన్నారు. ఈయన మాత్రం మాకు సమానంగా సమయం ఇస్తే తప్ప మేము రాము. మాకు అంటే నాకే, తనకే, ఇంకెవరికి ఇస్తారు? ఎందుకంటే గతంలో ఎవరు వేరే వాళ్ళు మాట్లాడింది అవకాశం ఇచ్చింది లేదు. అందువల్ల ఆ విషయంలో కూడా ఒక క్లారిఫికేషన్ లేదా రీఇటరేషన్, పునరుద్ఘాటన చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకా వెంటనే మీడియాలో ఊహాగానాలు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఏమవుతుంది అనేది ఒకటి. రెండవది, ఏడాది టైం ఉంది కదా, ఇప్పుడు వెంటనే మొదలు పెట్టట్లేదు. మూడేళ్ళు అంటాం కాదు, 3 ఏళ్ళ కంటే కొంచెం ఎక్కువే ఉంది. ఇప్పుడు 18 నెలలే కదా అయింది. కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఈ కథ ఎలా మలుపు తిరుగుతుంది. రెండోది, వైసీపీ లోపల పార్టీ పరమైన పటిష్టత ఏమవుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా వస్తాయి. కాబట్టి వీ హ్యావ్ టు వాచ్. కానీ జగన్ అయితే మూవ్లో ఉన్నారు, కదలికలో ఉన్నారు, ఎదురుదాడి మూడ్లో ఉన్నారు, దాన్ని పెంచుతున్నారు కార్యకర్తలను. అది కూడా చెప్పారు నిన్న, తర్వాత కూడా చెప్పారు. దశల వారీగా, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను కలుసుకుంటూ ఉంటాము, ఈ అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకుంటాము, వీలైనంత వరకు పాత అభ్యర్థులను పునరుద్ధరించే అవకాశం ఉన్న చోట పునరుద్ధరిస్తాము అనే సంకేతాలు కూడా వాళ్ళు ఇస్తున్నట్టుగా చెప్తుంది. యా సార్, రేవంత్ జోరు డిటో మెగాస్టార్ ప్రత్యక్షం బాబుది. యా దావోస్లో జరుగుతుంది ఇది. అవును, చంద్రబాబు నాయుడు వెళ్ళటము అంటే, చంద్రబాబు రేవంత్ ఇద్దరు అక్కడ దావోస్లో చాలా ఉన్నారు కదా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, మొన్న ఫస్ట్ టైం మనం వాడాము అది, ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని. అంతకుముందు ఒక ఆయన హీరోస్ కంపెనీకి సంబంధించిన ఆయన ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని అంటే, ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధి దాన్ని ఒరిజినల్ దావోస్ మ్యాన్ అన్నారు. ఇప్పుడు ఒరిజినల్ దావోస్ మ్యాన్ అన్నారు. ఆయన రాత్రి వాళ్ళు ఇంకా సమయం విరామం లేకుండా అది చేస్తూ ఉన్నారు. అయితే